టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందాల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలని, ఇటీవల అందాల శ్రీరాములు యాదవ్ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, వారికి ప్రమాదం పొంచి ఉందని సరైన భద్రత కల్పించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటు కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు కోకు దేవేందర్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొదిగే శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పల్లి వెంకటేష్ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇటు సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి. ఖచ్చితంగా మరి ఆయనకి ఏమన్నా జరిగితే జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సీఎం ఇంటినే ముట్టడిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ, మరి మా ప్రధాన కార్యదర్శి నా పేరు మేకల రాములు యాదవ్, నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి ఇవాళ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి స్టేట్ బాడీ ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుల ముద్దుబిడ్డ మహేశ్వరం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది తేడాతోని ఓటమి పాలైన మరి అందాల శ్రీరాములు యాదవ్పై అక్కడ ఉన్న రోహింగ్యాలు మరి రెక్కి నిర్వహించి దాడికి ప్రయత్నించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఏంటంటే, ఇవాళ యాదవులకు ఇక్కడ భద్రత లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. మరి అందాల శ్రీరాములు యాదవ్ అక్కడి వారితోటి మరి ప్రజలతోని మమేకమై పెద్ద ఎత్తున ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు మరి అందాల శ్రీరాములు యాదవ్ గారు. మరి ఆయన మీద మరి పాకిస్తాన్ నుంచి, అదేవిధంగా మరి బంగ్లాదేశ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి దాదాపు 20,000 మంది మహేశ్వరం నియోజకవర్గంలో మరి తిష్ట వేసిండ్రు. వారికి ఆధార్ కార్డ్స్ ఎవరిస్తాను, మరి వాళ్ళకు ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నాయి, అదేవిధంగా మరి ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, పాన్ కార్డ్స్ ఉన్నాయి, సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి ఆధార్ కార్డ్స్? ఇట్లా వాళ్ళను ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎస్బీ వ్యవస్థ ఏం చేస్తుంది, డీజీపీ గారు ఏం చేస్తారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఏం చేస్తారు? ఒక పెద్ద వ్యక్తి మీద మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే మీద మరి అందాల శ్రీరాములు యాదవ్ మీద రోహింగ్యాలు మరి రెక్కి నిర్వహించి చంపడానికి ప్రయత్నం చేస్తే ఇంతవరకు కూడా మరి ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇంతవరకు కూడా మరి సోయి లేదు. మేమేం చెప్తున్నామంటే, మరి ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్బీ వ్యవస్థ వెంటనే మరి ప్రభుత్వానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ రోజు నుంటే ఆయనకు భద్రత కల్పించాలి ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వాన్ని మరియు సీఎం రేవంత్ రెడ్డిని మేము జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడ పుట్టినోడు వచ్చి ఇక్కడ వాళ్ళని చంపుతాను, ఎక్కడో పాకిస్తాన్లో, ఎక్కడో మరి బంగ్లాదేశ్లో పుట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళని చంపుతారు. వాళ్ళ వెనుకాల ఎవరున్నారు? ఇవాళ యాదవులను టార్గెట్ చేసి, యాదవ రాజకీయ నాయకులను టార్గెట్ చేసి ఎమ్మెల్యేలుగా కానియకుండా చంపడానికి మరి వెనుక ఎవరున్నారనేది మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మరి పోలీసు వ్యవస్థ మరి కాపాడవలసిన బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు లేదా అని డీజీపీ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఏం చేస్తాను మీరు కేవలం మీరు ఉద్యోగాలు, మీరు కేవలం మీ శాలరీస్ తీసుకోవాలి. పోరాట సమితి ఆధ్వర్యంలో బీసీలందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని అగ్నిగుండంగా తయారు చేస్తాం. ఖబర్దార్ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మరి ఆయనకు
అందరూ శ్రీరాములు యాదవ్ గారికి భద్రత కల్పించాలని కోరుకుంటూ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గంగరమైన రవి యాదవ్ గారు మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి అందెల శ్రీరాములు యాదవ్ గారికి వెంటనే ఆయనను రోహింగ్యాల నుంచి భద్రత కల్పించి వెంటనే ఈ రోజు నుంచే ఆయనకు భద్రత పెంచాలి. ఆయన రక్షణ బాధ్యత మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మా స్టేట్ కమిటీ మొత్తం కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర స్పందన లేకపోతే ఏం చేస్తాం? ప్రభుత్వం కనుక ఈ విషయంలో మరి భద్రత కల్పించకపోతే ఆయనకి ఏమైనా చిన్న హాని జరిగినా ఖచ్చితంగా మేము సీఎం ఇంటినే ముట్టడి చేస్తామని జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఎట్లా భయానకమైన పరిస్థితులు, వాడు ఎక్కడో పుట్టి ఇక్కడ చంపేసి ఇక్కడ పుట్టిన వాళ్ళని చంపేస్తాడంటే మరి ప్రభుత్వం హోంమంత్రి సీఎం రెండు శాఖలు మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. మరి ఏం చేస్తాడో అర్థమైతలేదు. అయ్యా మీరు వెంటనే అందెల శ్రీరాములు యాదవ్ రక్షణ కల్పించకపోతే మాత్రం జాతీయ యాదవ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ మరి రాష్ట్ర దాడి చేయాలని ట్రై చేసిండ్రు. ఎక్కడో పుట్టి వచ్చి ఇక్కడ పుట్టినోని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా 3 రోజుల క్రితం మరి ఆయన ఇంటి పైకి మరి వ్యక్తి నిర్వహించి మరి చంపడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయినాయి. మరి ఖచ్చితంగా మేము మరి అందెల శ్రీరాములు యాదవ్ పై మహేశ్వరం నియోజకవర్గంలో మరి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పొద్దుటేడాది ఓడిపోయిన ఆయననే ఇవాళ రోహింగ్యాలతోటి భద్రత లేదంటే ఎంత దుర్మార్గం. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ లేదు తెలంగాణలో, ఎస్పీ వాళ్ళు ఏం లేదు, ఇంటెలిజెన్స్ మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి నీరు గారిపోయిందా ఇక్కడ. మరి డీజీపీ గారు కూడా సమాధానం చెప్పాలి. ఏంటి ఇంత దారుణమైన పరిస్థితులు? ఒక ప్రజాప్రతినిధిగా కావాల్సిన వ్యక్తినే మరి ఎక్కడో పుట్టి ఇక్కడ ఉన్నవాళ్ళని ఇక్కడ పుట్టిన వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తారు? ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది అనేది భయానకమైన పరిస్థితి. వెంటనే మరి అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత పెంచాలనేది, వెంటనే భద్రత అనేది ఇంటెలిజెన్స్ ఎస్పీ మరి డీజీపీ బాధ్యత. అదేవిధంగా మరి ఇంటెలిజెన్స్ ఎస్పీ అదేవిధంగా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని మన అందెల శ్రీరాములు యాదవ్ గారికి భద్రత కల్పించాలి. లేకపోతే జాతీయ యాదవ్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. మేము ఇవాళ 16% ఉన్నాం. ఇవాళ భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన యాదవ్లో మేము 24-25% ఉన్నాం. ఇవాళ దాదాపు 27 కోట్ల మంది యాదవులు ఇవాళ భారతదేశంలో ఉన్నాం. మేము పుట్టిన వాళ్ళకే మాకు ఇక్కడ మరి రక్షణ లేని పరిస్థితి. ఇది గ్రహించి వెంటనే మరి మేము టైమిస్తున్నాం. 2-3 రోజులలో మరి అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత పెంచాలి. ఆయన రక్షించే బాధ్యత మరి పోలీసులది, ఇంటెలిజెన్స్ వ్యవస్థది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పేర్కొంటూ మరి ఈ జాతీయ యాదవ్ పోరాట సమితి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అందెల శ్రీరాములు యాదవ్ ను మరి రోహింగ్యాల నుంచి కాపాడాలి, రక్షణ కల్పించాలి, ఆయనకు భద్రత పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా
సుమన యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా ఈరోజు సోమాజిగూడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విషయం గురించి అందశ్రీరాములు గారు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణం అది ప్రభుత్వానికి తెలుసు, తెలుసు. అయినా ఎందుకు తగ్గలేకపోతున్నది ప్రధాన విషయం. ఇక్కడ ఉండి ఇక్కడ వెళ్ళి ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి, 1,00,000 క్వశ్చన్ చేసి మీసిన కేంద్రాల పైన ఎందుకు పోలీసులు నాకు చూపించట్లేదు, రక్షణ ఎందుకు కల్పించట్లేదు, వాళ్ళకి 20,000 రక్షణ కల్పిస్తున్నారు మీరు. మరి ఇక్కడ ఉండి ఇక్కడ జరిగి ఎప్పుడైనా కంటెస్ట్ చేసిన మా అందరి శ్రీరాములు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు? ఇది ప్రభుత్వ వైఫల్యమా లేదా ఇండియన్స్ వైఫల్యమా అనేది మీరు ఆలోచించుకోండి. మా అందరి శ్రీరాములు యాదవ్ గారికి ఇమీడియట్గా భద్రత కల్పించాలి. మేము కోరుకునేది ప్రభుత్వానికి రిక్వెస్టింగ్ అండ్ సేమ్ టైం వి ఆర్ రిక్వెస్టింగ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్, అతనికి భద్రత కల్పించకపోతే జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ప్రభుత్వం ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి ఎంకోమని చెప్తున్నాం. అగ్ని గుండంగా మాత్రం మా యాదవ్ కాపాడుకునే బాధ్యత జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మీద మేము తీసుకుంటున్నాం. మా యాదవ్కి సేఫ్టీ లేదు అంటే మీరు ఎవరు పోషిస్తున్నారు? ఎవరు పోషించి నాయకులారా అస్మాత్ జాగ్రత్త. మీరు అని తెలిసిన రోజు మీరేంటి, అరే బాబు నువ్వు వారిని పోషిస్తున్నావు, వాడెవరు ఒక విషజీవి, రేపు నీ మీద రివర్స్ కాయలు గ్యారంటీ ఉంది. నీ మీద కావచ్చు, మీ భార్య మీద కావచ్చు, మీ కొడుకు మీద కావచ్చు, లేదా ఇంకో మనిషి మీద కావచ్చు. నువ్వు పోషిస్తున్నావు కదా విషజీవి, నాలుగు పాలు పోసి పోషిస్తున్నావు. మీకు ఓట్లు కావాలన్నా, ఓట్లు కావాలని ఇక్కడ ఉండడం లేదా? వాళ్ళకి ఓటర్ కార్డు ఎట్లా ఇస్తున్నారు, ఆధార్ కార్డు ఎట్లా ఇస్తున్నారు? వలస వచ్చిన వాళ్ళకి పాస్పోర్ట్ ఇప్పిస్తున్నారు. ఇవాళ ఏం చేస్తుంది, మనం ఒక పాస్పోర్ట్ తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు పోలీస్ కేసు ఉంటే వాళ్ళ బయట దేశం నుంచి వచ్చింది. వలస వచ్చిన వాళ్ళకి మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే మీరు అందుకోలేదా? గవర్నమెంట్ ఆఫీసర్ ఏం చేస్తుంది అంటే పైసలు ఇస్తే మీరు ఏదైనా ఇస్తారా? మీరు పైసలు ఇచ్చి రమ్మంటే మీ ఫ్యామిలీ మెంబర్ని మీరు పంపిస్తారా? మీరు ఒక టెర్రరిస్ట్ పోషిస్తున్నారు, గోయలను పోషిస్తున్నారు. మీరు పైసలకు అమ్ముకోతే దేశాన్ని అమ్మినప్పుడు అమ్మని అమ్ముకున్నప్పుడు మాకు ఎట్లా ఇస్తావు? ఎంక్వైరీ లేదా అంటే నార్మల్ ప్రిపేరింగ్ వాళ్ళకి ఎంక్వైరీ ఇలా అడ్మిషన్ వస్తుంది ఎంక్వైరీ మనకి ఒక డిగ్రీ పక్క ఎట్లా వస్తుంది? బ్యాంక్ అకౌంట్ వస్తుంది, క్రెడిట్ కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది, ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తాయి. మరి వాడు మనకన్నా వారి ఉన్నప్పుడు వారి ప్రచారానికి వస్తుంది. మన అన్నశ్రీని రావాలని రక్షణ కల్పించకపోతే మేము మాత్రం ధర్నా ఖచ్చితం. మా యుద్ధంలో మేకల రామరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము ధర్నా దిగుతాం. ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాం. మీరు మా యుద్ధంలో చెప్పినట్టు, మా దత్తదోషి చెప్పినట్టు 2-3 రోజులలో ప్రభుత్వం తక్షణంగా భద్రత కల్పించకపోతే మా కార్యాచరణ ఏంటనేది మీరు కూడా చూస్తారు. యాదవ్ కాపాడుకునే బాధ్యత మాది. మేము we are requesting to the police department also, please provide security to శ్రీరాములు యాదవ్ గారికి. ఒక నికాసైన నాయకుడు ఎందుకో బీసీ నాయకుడు ఎక్కడ తెలుస్తున్నారే కదా, మీరు వాయిదాలు తెచ్చి ఓటర్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళని ఏం చేస్తున్నారు? స్వల్పమైన ఓట్లతో 2 సార్లు ఓడిపోయిందంటే దాని కారణం ఏంది? ఎందుకు పోషిస్తున్నారు మీరు? తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వానికి కానీ ఇంటెలిజెన్స్ కానీ అందరికీ చెప్తున్నాం, మా సామాన్యాన్ని మీరు ఇంకో విధంగా తీసుకోవద్దు. ఇమీడియట్గా భద్రత కల్పించండి. మేము రిక్వెస్ట్ పద్ధతులు అనుకున్నాం. యాదవ్ అంటే సౌమ్యులు అనుకుంటున్నారు. సౌమ్యం తెలుసు, యుద్ధం తెలుసు, అది మీకు కూడా తెలుసు. కాబట్టి తొందరలో మా కార్యాచరణ ఏంటనేది మీరు 2-3 రోజులు ప్రకటించకపోతే మా కార్యాచరణ మేము ప్రకటించి మళ్ళీ ధర్నాకి వెళ్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా కుల సభ్యులకు, స్టేజ్ మీద ఉన్న ప్రభుత్వులకు
అందరికీ శ్రీనాథం. ఇవాళ ఈ కందికాపుల మీటింగ్ పెట్టాము. ఎందుకంటే ఈ రోజు వరకు జాతీయ యాదవ పోరాట సమితి మేకల రామలింగ గారు ఒంటరి పోరాటం 20 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేసుకుంటుంది. ప్రతి ఒక్క జాగాలో ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కానీ, ప్రతి ఒక్క జాగాలో ఒక్కడు పోయినా కానీ, బస్సు పోయినా కానీ అక్కడ పోరాటం చేసి ఎన్నో కేసులు వేసుకొని ఎన్నో విధాలుగా ఈ రోజు వరకు చేసుకుంటుండ్రు. ఇవాళ అదే విధంగా మేము చాలా మంది అన్న ఎన్నికల మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు బీసీ నాయకులకు ఎవరికి ఏ ప్రాబ్లం జరిగినా కానీ మేము ఊరుకునే లేదు. అదే విధంగా ఇంతవరకు ఏ ధర్నాలైనా ఎన్ని కేసులైనా ఎన్ని అరెస్టులైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాము. అదే విధంగా ఈ రోజు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక బీసీ అభ్యర్థి శ్రీ అందల శ్రీరాములు యాదవ్ గారు మహేశ్వరం అభ్యర్థి. ఆయన గతంలో 2-3 సార్లు నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేసి మొన్న నెక్స్ట్ ఒక 10,000 ఓట్లతో కూడా జరిగింది. నెక్స్ట్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి ఆయన మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇదే విధంగా అలా చేసినట్టే మేము జాతీయ పోరాట సమితికి వెళ్ళి మేము ఊరుకునేది లేదు. ఎన్ని కేసులైనా కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఎక్కడెక్కడ ధర్నాలు చేసి ఖచ్చితంగా పోరాట బీసీ అభ్యర్థులకు ఎవరికి ఏం జరిగినా కానీ ఖచ్చితంగా జాతీయ పోరాట సమితికి వెళ్ళి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అదే విధంగా కొన్ని ఏళ్ళ నుంచి మేకల రామలింగ గారు ఒక్కడు ఒంటరి పోరాటంలో ఇవాళ మేము వేల సంఖ్యలో వచ్చిన కాబట్టి ఏ మాత్రం తగ్గేది లేదు. ప్రతి ఒక్క జాగాలైనా మా బీసీ అభ్యర్థికి ఎవరికి ఏమైనా కానీ మేము ఊరుకునేది లేదు. అదే విధంగా ఇమ్మీడియట్ గా అతనికి పోలీసు కస్టడీ రాజకుండా పోలీసు కస్టడీ అతనికి రక్షణ ఇవ్వాలి. అదే విధంగా రక్షణ ఇవ్వాలని చెప్పేసి నేను పుంజల శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఇంకోటి అదే విధంగా ఎందుకంటే ఇవాళ ఒక అభ్యర్థి ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నారన్న భయంతో అలా చెప్తున్నారు కాబట్టి అలా చేయొద్దు. ఖచ్చితంగా రాజకీయంలో మేము ఎక్కడైనా వెనుకబడేది లేదు. నెక్స్ట్ గత ఒక 20 మంది ఎమ్మెల్యేలు మా బీసీలు ఖచ్చితంగా మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా గెలుస్తారు. అదే విధంగా ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము, దాడి చేయడము, ఆ దాడిలకు కేసులకు మేము భయపడేది లేదు. ఈ రోజు వరకు భయపడేది లేదు. ఇంకా బీసీ అభ్యర్థికి ఎక్కడైనా కానీ మేము ఊరుకునేది లేదని చెప్పేసి అదే విధంగా నాకు శ్రీ మేకల రాములు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వ్యతిరేకంగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు యాదవ్ యుద్ధంలో ఉన్న మేకల రాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన పత్రికా సమావేశానికి విచ్చేసిన విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే దేశ శాంతి భద్రతలకే ముప్పుగా మారిన రోహింగ్యాలు ఇక్కడ బాలపూర్ మహేశ్వరం నియోజకవర్గంలో ఉండడంతో వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మద్దతు తెలియజేస్తుందో దాన్ని ప్రశ్నించినందుకు ఏకంగా అందల శ్రీరాములు యాదవ్ గారిని భౌతికంగా లేకుండా చేయడానికి, హత్య చేయడానికి ఏదైతే కుట్ర చేస్తుందో దాన్ని యాదవ్ల పోరాట సమితి దీనంగా వ్యతిరేకిస్తుంది. బహుశా ఇలా రేవంత్ రెడ్డి అనుకుంటున్నామో కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాదవులకు ఎటువంటి పదవి లేకుండా అన్యాయం చేసిన దాంతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన యాదవ నాయకులను కూడా రాజకీయాన్ని అణచివేయడం వల్ల వాళ్ళ సామాజిక వర్గానికి దీటుగా ఎదుగుతున్న యాదవ సామాజిక వర్గాన్ని ఒక 4-5 సంవత్సరాలు రాజకీయంగా వెంటనే నెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు తెలుస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా 4-5 సంవత్సరాలు ఎందుకు పెడితే అంతకంటే వేగంగా భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రానికి యాదవ నాయకత్వం వహించే రోజు వస్తుంది కాబట్టి అందులో మేము ఎన్నుకోము. కాకపోతే భౌతికంగా అర్థశ్రీరాములు యాదవ్ని లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు. దానికి సంపూర్ణ బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సి ఉంటుంది. ఒకవేళ అందల శ్రీరాములు యాదవ్ హత్య మాట అందల శ్రీరాములు యాదవ్ మీద చిన్న గీత పడ్డ తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండమైందని తెలంగాణ రాష్ట్రం కూడా దాదాపు రేవంత్ రెడ్డి దొంగలెక్కలు పక్కన పెడితే నిజమైన 40 లక్షల మంది యాదవ్ మొత్తం ప్రత్యక్ష దాడుల నుంచి వెళ్ళమైపోతారు. దానికి ఇలా మేకల రాములు యాదవ్ గారు యాదవ హక్కుల పోరాట సమితి మిగతా అన్ని యాదవ సంఘాలను కలుపుకొని నాయకత్వం వహించి ఇలా ప్రభుత్వాన్ని నిలదీయబోతుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి తీవ్రంగా వ్యతిరేకించి ఎవరైతే రెక్కి నిర్వహించుకున్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలా. ఒకవేళ ఇంతకుముందు నిన్న రేవంత్ రెడ్డి అట్లనే
ఏ యాదవ్ మీద ఎక్కడ ఈగ వాడినా కూడా ఇలా మేకల రామయ్య లాలిపల్లిలో ఈగలాగా మొన్న వంట యాదవ్ మీద కుట్ర జరిగింది. సంపూర్ణంగా మద్దతు తెలియజేసి అక్కడ ఆయన మద్దతు నిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడైనా ఏదైతే తన సామాజిక వర్గానికి దీర్ఘ బలమైన సామాజిక వర్గం బీసీలలో యాదవ్ ఎదుగుతున్నారు. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని నిర్వహించడం వల్ల కొంత రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే రేవంత్ కుట్ర చేస్తుందో ఆ కుట్రను భగ్నం చేసే భారతీయ రామగారి ఉంది. రామగారికి మద్దతుగా యావత్ తెలంగాణ యాదవులు బీసీ సామాజిక వర్గం అండగా నిలబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క జరిగిన అవసరం ఉందని హెచ్చరిస్తూ జై యాదవ్. జాతీయ యాదవ్ పోరాట సమితి తెలంగాణ యూత్ కార్యదర్శిని వేదికపై ఉన్న పెద్దలకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గత 4 తారీఖు రోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ శ్రీ అంజన శ్రీరాములు యాదవ్ పైన కొందరు రోహింగ్యాలు వారి ఇంటి ముందు కట్టలు రాళ్ళు మరియు పిల్లల పార్టీలతో రికిని వేయించడం జరిగింది. వారు దగ్గరలో ఉన్న మీరుపేట ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ 3 రోజులు నడుస్తున్నా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. భూమి మిషన్ కూడా తన బుద్ధిలో పెట్టుకొని తన బంగాళలో నిలబడాలని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే చాలా దారుణంగా పరిస్థితి హైదరాబాద్ లో తయారవుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, ఏం కదా అక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఉన్నారా లేదంటే హైదరాబాద్ మొత్తంలో ఉన్నారా, 2000 మంది ఉన్నారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఏం అవసరం ఉంది, వాళ్ళ సర్టిఫికేట్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ ఓటర్ ఎలా వస్తుంది, ఆధార్ కార్డు ఎలా వస్తుంది, ఈ అన్నిటికీ ఈ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. ఒకవేళ చెప్పని కదా రాష్ట్ర వ్యాప్తంగా మా యాదవ్ సోదరులను కాకుండా మాతో పాటు బీసీ సంఘాలందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై యాదవ్. వచ్చి మరి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుకు వాళ్ళకు ఆధార్ కార్డ్స్ వస్తున్నాయి, అదేవిధంగా రేషన్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ కార్డులు వస్తున్నాయి, ప్యాన్ కార్డులు వస్తున్నాయి. మరి అవును అటు వెళ్తే ఆ రోహింగ్యాలు మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు 20,000 మంది ఉన్నారు ఓటర్స్. ఆ లోపలికి పోతే చంపలేనట, ఈవెన్ పోలీసులు కూడా పోలేని భయానిక పరిస్థితి వల్ల నెలకొంది అక్కడ. మరి నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబీసీ మోర్చా. అయితే నాకు తెలిసిందంటే శ్రీరాములు యాదవ్ గారిని రోహింగ్యాలు ఇంటి దగ్గర రెక్కి ఇస్తుంటే పట్టుబడ్డారు. అయితే ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు వీళ్ళు వాళ్ళకి దొరకలేదా అని నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు హైదరాబాద్ ఇల్లు కూలగొడుతున్నారు, రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఉన్నాయి. మరి హోమ్ మినిస్టర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మా యాదవ్ మంత్రి లేక, అలాగే హోమ్ మినిస్టర్ లేక, హోమ్ మినిస్టర్ అసలు ఉన్నాడా లేదా అనేది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలనీల బస్తీల పెట్రోలింగ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. మళ్ళీ రోడ్ల పైన ట్రాఫిక్ అనేది, అందుకే హోమ్ మినిస్టర్ ని నిర్ణయిస్తే ఈ బాధ్యతలన్నీ ఆయన నిర్వహిస్తాడని కోరుకుంటూ, అలాగే మా యాదవులకి మంత్ర పదవి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని, మళ్ళీ శ్రీరాములు యాదవ్ గారికి భద్రత కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యాదవ్ క్లబ్ పోరాట సమితి ఈ ప్రెస్ క్లబ్ ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మందల శ్రీరాములు యాదవ్ గారిపై రెడ్డి జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే. ఇలాంటి పరిణామాలు ఎదురు చూడడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోకపోవడం ఇంకా బాధాకరం. ఈ ప్రభుత్వానికి మేము చేసిన ముఖ్య డిమాండ్ అందరి శ్రీరాములు యాదవ్ గారికి తక్షణమే భద్రత కల్పిస్తూ మరి రాష్ట్ర కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మా యాదవ్
ముందు బిడ్డ అయిన అడుగు బలహీన వర్గాల ముందు బిడ్డ అయిన అందల శ్రీరాములు యాదవ్ గారికి తక్షణమే భద్రత కల్పించి ఆ వ్యక్తి నిర్వహించిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ వెనకాల ఎవరిని వాళ్ళని నడిపిస్తున్నారు అనేది ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాలి. ఇతర పార్టీ వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళ అనేది దాన్ని తేల్చాలని మా యాదవ్ పోరాట సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే అందల శ్రీరాములు యాదవ్ గారికి రక్షణ కల్పించి కులం నుంచి ఎవరు బయటకు వచ్చుకుంటారు రాములను తప్ప అనేది రాష్ట్రంలోని యాదవులకు అందరికీ తెలిసిపోయింది. ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే పదవి తీసుకుని రామాల నా ఎక్కడ ఎవరైతే వస్తారో రంగాన్ని పిలిచి అందరినీ ఇలా చైతన్య పరిస్థితి రామాల్లో ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క సమావేశం పెట్టుకోవడానికి కారణము మన మహేశ్వరం బీజేపీ అభ్యర్థి శ్రీ అందల శ్రీరాములు యాదవ్ గారిని రెక్కి నిర్వహించి అతన్ని అంతర్గతిస్తామని అని చెప్పేసి ఇక్కడికి బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మరియు మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడి ప్రభుత్వం ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని కొన్ని అక్రమంగా కరెంటు కూడా పొందుతూ మరియు ఇక్కడ ఉన్న బీజేపీ హిందూ నాయకులని మరియు ముఖ్యంగా ఈ రోజు మన యాదవ్ నాయకుల్ని బెదిరించడం అనేది మనందరికీ బెదిరించినట్టే లేక అందుకే మనము అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యాదవ్ పోరాట సమితి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాను. మా యాదవుల పైన మా అందర శ్రీరాములు యాదవ్కు ఏదైనా హాని జరిగితే మాత్రం రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందింపజేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఈ మంత్రుల గారిని రోడ్ల పైన తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ముఖ్యంగా మన యాదవులకు రక్షణ లేకుండా పోయింది. మనకు మంత్రి పదవి లేదు, ప్లస్ ఏ పదవులు మనకు ప్రాధాన్యత లేదు. మిత్రులారా, మనకు ఇలా అన్యాయం జరుగుతుంది. మన యొక్క ఈ యొక్క మిత్రులకి ముఖ్యంగా మనము అందరూ శ్రీరాములు యాదవ్కు ఈ రోజు జరిగిందని చెప్పేసి అంటే అదే మన ప్రభుత్వంలో ఏ మంత్రి ఎవరో ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుంది. ఆ రూపం అనేది మనకు సీరియస్ గా మనకి కనబడుతుంది. అందుకే మన హక్కుల కోసం ఏదైతే ఉందో మన యొక్క జనాభా ప్రభుత్వం ఏదైతే మనకు రావాల్సిన వాతావరణం రాకపోయేసరికి ఏదైనా ఇక్కడ జరుగుతుంది. ఏ కులమైతే అధికారానికి దూరం అవుతారో ఆ కులంలో కనుమరుగైతే మన మహానుభావులు చెప్పారు. అది ఇది నిజమవుతుంది. ఎందుకంటే స్వాతంత్రంగా వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాము మన యాదవులకు ఏ రోజు మంత్రివర్గంలో ఉంటుంది. అలాంటిది అధికారం ఉంటేనే ఎవరైనా మనకు భయపడుతున్న అధికారం ఉంటేనే ఎవరైనా మనకి రక్షణ కల్పించు. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామంటే మనం అర్థం చేసుకోవాలి. మన అందరూ శ్రీరాములు యాదవ్కు మనమే గవర్నమెంట్ ఇవ్వకపోయినా కానీ మనమే రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనలో ఉంది. మనమే ఇక్కడ అందరూ శ్రీరాములు యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో అతనికి రక్షణ కల్పించాలని నగర కమిషనర్ గారిని, డీజీపీ గారిని మరియు హోంశాఖ మంత్రి గారిని కోరుతూ నాకు ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సమావేశం మీడియా మిత్రులకి గారికి అదే నా తోటి మిత్రులకి సహచర యాదవ్ సంఘానికి ముఖ్య ధన్యవాదాలు. ఈరోజు మన గతంలో మన ఇంతకుముందు కూడా ఒకసారి అందరి శ్రీరాములు యాదవ్ గారు ఈ విషయంలో కొట్లాడుతున్నప్పుడు ఆయన మీద కావాలని ఈ విధంగా రోహింగ్ గ్యాంగ్ అనేది రెచ్చి చేసి దాడి చేయాలని రోహింగ్ గ్యాంగ్ వాళ్ళు రెచ్చి చేసి అంటారు. రోహింగ్ గ్యాంగ్ రెచ్చి చేసి ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు. దాని క్రమంలో వాళ్ళని పట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండు. అవి మీరేమంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో అంగట్లో అమ్మకానికి ఆధార్ రేషన్ కార్డు ఓటర్ వాస్తవం తెలంగాణలో కూడా అవుతుంది, భారతదేశంలో అక్కడ కూడా అవుతుంది. ఇది ఎందుకంటే సాధారణంగా ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఆధార్ కార్డు కావాలన్నా, దానికి గుర్తింపు కార్డు కావాలన్నా మనకి ఒక ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసేసారు. అలాంటిది లేకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వలసదారులకి ఆ కార్డు ఇచ్చి వాళ్ళకి గుర్తింపు కార్డు చేసి వాళ్ళకు లాభం పొందుతున్నారు. దీనివల్ల ఏమైతుందంటే దేశ భద్రత కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు కూడా ఏమంటారు
ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత దాని మీద ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అందల శ్రీరాములు యాదవ్ గారికి ఏదైనా జరిగిందనుకోండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవుల పోరాట సమితి కాకుండా బీసీలను కలుపుకొని మహాధర్నాకే కాదు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయడానికి ఎంతో బొమ్మ నాకు అవకాశం ఇచ్చిన మేక బ్రహ్మణ గారికి నాకు యాదవ్ సోదరులందరికీ ధన్యవాదాలు. నా మిత్రులు నా యాదవ్ సోదరులందరికీ పేరు నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే బీజేపీ అభ్యర్థి 2 సార్లు మహేశ్వరం నుండి పోటీ చేసిన అభ్యర్థి అందులో రాములు యాదవ్ గారు ఈ రాములు యాదవ్ గారు కొద్ది ఓటుతో ఓడిపోవడం జరిగింది. అక్కడ మహేశ్వరంలో కొందరు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి వచ్చేసి అక్కడ స్థిరపడిన వాళ్ళు కొందరు వాళ్ళ వల్ల ఆయన ఓడిపోవడం జరిగిందని ప్రభుత్వానికి తెలుసు, మహేశ్వరం ఉన్న ప్రతి ఒక్క మనకు తెలుసు. అయినా ఆ వేగాన్ని పాలించేటువంటి మహానుభావులు ఈ రోజైనా రేపైనా ముందుకు రాక తప్పదు. వాళ్లకు మంచి బుద్ధి అనేది ఆ యొక్క ప్రజలు చెప్తారు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రక్షణ లేని ఈ రోజు అంటే అక్కడ ఉన్న మామూలుగా సాధారణ పబ్లిక్ ఇంకే రక్షణ ఉంటుంది. అక్కడ వైజ్ఞానాన్ని పెట్టి బోధిస్తున్నటువంటి ఈ యొక్క మహానుభావులకు అక్కడ ఉన్న వాళ్ళకే రక్షణ లేకపోతే మామూలుగా సాధారణ పబ్లిక్ కూడా రక్షణ ఏముంటుంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేక ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ అంత తెలిసినా కూడా దాన్ని ముందు తీసుకోలేకపోతున్నారు. మొన్న బహిరంగంగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా మన శ్రీ రాములు యాదవ్ గారు కూడా క్లియర్గా చెప్పారు. అక్కడ వెళ్ళాలంటే ఒక భయం ఉంది అని, అక్కడ వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోతారు అని చెప్పేసి ఇంత పెద్ద సమస్య మన తెలంగాణలో జరుగుతుంటే మన ప్రభుత్వంలో ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళని పోషించేది ప్రభుత్వమేనా లేక ఇంకెవరన్నారా? ఒక ఇన్వెస్టిగేషన్ తర్వాత కనీసమైన అక్కడ ఏం జరిగింది, అది ఏం నిజమా అబద్ధమా తెలుసుకునే స్థాయి కూడా మనం లేకపోతున్నాం. అలాంటప్పుడు ఇంకా మా సోదరులు చెప్పినట్టుగా పాము పాల్గొచ్చినట్టుగా మీరు వాళ్ళని పోషిస్తుంటే రేపు మీ మీద అర్థంగా కాదు, మన రాష్ట్రమే కాదు మన దేశంలో ముప్పే కదా. ఈ యొక్క దృష్టిని అందరి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా శ్రీ రాములు యాదవ్ గారిని ఖచ్చితంగా కూడా అందరికీ వాళ్ళకు మంచిగా సపోర్ట్ కల్పించాలి, మద్దతు కల్పించాలి. లేకపోతే రాములు యాదవ్ గారికి ఏమన్నా చిన్న విషయం జరిగినా ఆయనకే కాదు మా యాదవ్ ఎక్కడ ఏం జరిగినా కూడా మా జాతీయ యాదవుల పోరాట సమితి ఉన్న జాతీయ అధ్యక్షుడు మేకల రాము గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా గ్రంథాలు ఉంటాయి. మా అన్నగారు ఏం చెప్తే అది చేయడం రెడీగా ఉన్నాం. అందులో ఒకటి గుర్తుపెట్టుకునే ప్రభుత్వానికి ఎక్కడైనా సరే శాంతియుతంగా ఉన్నంత వరకు శాంతియం. ఒకవేళ మీరు అదే విధంగా పేపర్లు పెట్టి మా మాట వినియోగం వదిలేసి మా రామన్న గారు ఏ కార్యచర్యలు తీసుకున్నా కూడా మేమంతా సిద్ధంగా ఉండాలని ఈ యొక్క ఇది ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను. జై యాదవ్.